హలో అండి అందరికీ. ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ చేసి తిని బోరు కొట్టేసింది. ఈసారి పకోడీ చేద్దామని ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి 3 స్పూన్లు, బియ్యం పిండి 1 స్పూను, కార్న్‌ఫ్లోర్ 1 స్పూను, కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి 3 అవర్స్ మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం అనేది మన టేస్ట్‌కి తగినట్టు వేసుకోవాలి. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేయలేదు. ఎందుకంటే మాది గుంటూరు కారం అన్నమాట. అందులోనే ధనియాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లి మొత్తం వేసి పట్టిస్తది మా అమ్మ. అందుకని నేనైతే వేయలేదు. ఇవన్నీ వేసేసి 3 అవర్స్ మ్యారినేట్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ చేసుకుంటామే. బయట అయితే మనం ఇంత క్వాంటిటీలో మనం తెచ్చుకోవాలంటే ఈజీగా 300-400 అయిపోతుంది. ఇంట్లోనే ఒక హాఫ్ కేజీ లేదంటే ఫ్యామిలీకి సరిపడా 1 కేజీ తెచ్చుకొని ఇలా పకోడీ చేసుకొని తింటే ఆహా! సూపర్ అంటే సూపర్ టేస్ట్. నేనైతే పప్పుచారు చేశాను ఆ రోజు. పప్పుచారులోకి ఈ చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటది. సూపర్ అసలు ఇంక టేస్ట్. అదే అసలు ఈ వెదర్‌కి వింటర్ గదా! ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇట్లా చికెన్ పకోడీ చేసుకొని తింటే అసలు సూపరు. ఫస్ట్ అయితే చేసిన తర్వాత ఇంకొంచెం ఇందులోకి కారం వేసేసి ఫ్రై చేశాను. ఎందుకంటే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారని జెప్పి. రెండోసారి వేసేటప్పుడు కొంచెం కారం కలిపేసి ఫ్రై అయితే చేశాను. ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే హాఫ్ కేజీ కాదండి 1 కేజీ అయినా సరే చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం సరిపోతుంది. కడుపు నిండా హ్యాపీగా తినేసేయొచ్చు. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్‌లోకి అయితే తీసేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?